హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న మార్వెల్స్ వాట్ ఇఫ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. కంటిన్యూస్గా 9 days 9 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి సీజన్ 2లో. ఎవ్రీడే మన ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అవి మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ పీటర్ క్విల్ అటాక్డ్ ఎర్త్స్ మైటియెస్ట్ హీరోస్. ఈ స్టోరీ 1988 ఇయర్లో జరుగుతూ ఉంటుంది. మన ఎంసీయూతో కంపేర్ చేస్తే అప్పటికి ఇంకా అవెంజర్స్ ఇనిషియేటివ్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో టైటిల్ కూడా అవెంజర్స్ అని కాకుండా ఎర్త్స్ మైటియెస్ట్ హీరోస్ అని మెన్షన్ చేశారు. ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఒక ఫైటర్ ప్లేన్ ఒక మిస్టీరియస్ గ్లోయింగ్ ఆబ్జెక్ట్ పర్స్యూట్లో ఉంటుంది. అది యూఎస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వక ముందే దాన్ని ఎలిమినేట్ చేసేమని పెగీ కార్టర్ పైలట్తో అంటుంది. బట్ పైలట్ ఆ ఆపర్చునిటీని మిస్ అవుతాడు అండ్ ఆ ఆబ్జెక్ట్ వచ్చి న్యూయార్క్ సిటీలో క్రాష్ ల్యాండ్ అవుద్ది. ఆ ఆబ్జెక్ట్ స్ట్రీట్స్లో బ్యారల్ అవుతూ దొరులుతూ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ ముందుకు వచ్చి ఆగుద్ది. ఇంతకీ ఆ ఆబ్జెక్ట్ ఒక స్మాల్ సైజ్ స్పేస్ పాట్. ఆ పాట్ డిజైన్ అనేది సేమ్ మనం గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 2 గార్డియన్స్ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు పీటర్ దగ్గరికి ఇగో వచ్చి నేనే నీ ఫాదర్ని అని చెప్పి తనని తీసుకుని ఇగో ప్లానెట్కి తీసుకెళ్లిన మూమెంట్లో వాళ్ళ స్పేస్ షిప్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది అండ్ సేమ్ వైట్ కలర్. దాంట్లో నుండి ఈగో కంట్రోల్లో ఉన్న ప్రీ టీనేజ్ పీటర్ క్విల్ బయటకు వస్తాడు. తన ఐస్ గ్లో అవుతూ స్ట్రీట్స్లో ఉన్న కార్స్ అన్నీ ఒక్క హ్యాండ్ సైన్తో డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉందని ఈ సీన్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది మన మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్లో యాండు పీటర్ క్విల్ని కిడ్నాప్ చేసి ఇగోకి ఇవ్వడానికి హెసిటేట్ అవుతాడు కదా. బట్ ఈ రియాలిటీలో అలా హెసిటేట్ అవ్వడు, ఇగోకి అప్పచెప్పేస్తాడు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో వాచర్ నరేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పీటర్ దగ్గర తన మదర్ జ్ఞాపకంగా ఉన్న ఒకే ఒక్క వాక్మ్యాన్ని ఇగో డిస్ట్రాయ్ చేసేస్తాడు అండ్ తన ఎక్స్పాన్షన్ ప్లాన్ని పీటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా మిగతా ప్లానెట్స్ని కూడా తన ఎక్స్టెన్షన్స్గా మార్చుకోవాలనుకుంటున్నాడు అని, సేమ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 2లో చేసినట్టుగా. బట్ ఈ వర్షన్ ఆఫ్ పీటర్ ఇంకా చిన్నపిల్లాడే కదా. ఈగోని ఎదిరించడానికి కానీ ఆగి ఆలోచించడానికి అంత ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అండ్ తనకి ఎవరు ఇంకా ఫ్రెండ్స్ కూడా లేరు. సో పీటర్ క్విల్ ఇంకా ఫాల్ బ్యాక్ అవ్వడు ఈగో ఇచ్చిన ఆఫర్కి. షీల్డ్ హెడ్ క్వార్టర్స్లో మిడిల్ ఏజ్ పెగీ కార్టర్ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఏంటంటే పీటర్ క్విల్ ఏ ప్లానెట్స్కి అయితే వెళ్ళాడో ఆ ప్లానెటరీ సిస్టమ్స్ అన్నీ కూడా 24 hours కాస్మిక్ రేడియేషన్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయాయి. ఎర్త్ కూడా ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది అని గ్రహించిన పెగీ దీన్ని ఆపడానికి ఒక టీంని ఫామ్ చేయాలని ప్రపోజల్ని పెడుతుంది. ఈ ఐడియాకి స్టార్టింగ్లో హవర్డ్ స్టార్క్ స్కెప్టికల్గా ఉన్నా ఇంకేం ఆల్టర్నేటివ్స్ లేక ఒప్పుకుంటాడు. అండ్ మనకి తెలిసిన మన ఎంసీయూ హీరోస్ అందరూ మిడిల్ స్కూల్ ఏజ్లో ఉంటారన్నమాట. పెగీ అండ్ హవర్డ్ హ్యాంక్ పిమ్ని పిలుస్తారు. బట్ హ్యాంక్కి ఈ ఫైట్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే షీల్డ్ వల్లే తన వైఫ్ జానెట్ వ్యాన్ డైన్ చనిపోయిందని షీల్డ్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. బట్ న్యూస్లో పీటర్ చేస్తున్న డిస్ట్రక్షన్ అంతా చూసి తన మైండ్ని చేంజ్ చేసుకుని కన్విన్స్ అవుతాడు ఫైట్ జాయిన్ అవ్వడానికి. హ్యాంక్ పిమ్ ఇంట్లో టీనేజ్ హోప్ వ్యాన్ డైన్ని చూడొచ్చు. అంతా ప్యాక్ చేసుకుని షీల్డ్ ప్రాజెక్ట్ అయిన పెగ్జస్ హెడ్ క్వార్టర్స్కి వస్తాడు హ్యాంక్ పిమ్. అక్కడే యంగ్ బిల్ ఫాస్టర్ని కలుస్తాడు. అతన్ని కూడా పెగి పిలిచి ఉంటుంది పీటర్ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి. అండ్ ఫైనలీ వకాండా కింగ్ టిచాకా కూడా జాయిన్ అవుతాడు. అది కూడా కేవలం ఎర్త్కు వచ్చిన థ్రెట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కాబట్టి ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధం అవుతాడు టిచాకా. అది 1980s టైం కాబట్టి ఇంకా రష్యా అండ్ యుఎస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. బట్ యుఎస్తో కలిసి ఈ థ్రెట్ని ఆపడానికి పార్ట్నర్ అవుద్ది సోవియట్ యూనియన్. సో ఆ విధంగా తమ వైపు నుండి వింటర్ సోల్జర్ని పంపిస్తుంది. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పెగీ అండ్ హవర్డ్ మాత్రం బకీని గుర్తుపడతారు. అండ్ ఫైనల్ మెంబర్ ఆఫ్ ద టీమ్ డాక్టర్ వెండీ లాసన్. కెప్టెన్ మార్వెల్లో ఆమె మెంటర్ ఉంటుందిగా, ఆ క్యారెక్టర్ అనమాట. టీం అంతా కలిసి కానీ ఐలాండ్కి వెళ్తారు. అప్పటికే పీటర్ చేసిన డిస్ట్రక్షన్కి థీమ్ పార్క్ ఐలాండ్ అంతా కాలిపోయి ఉంటుంది. పీటర్ ఒక స్టఫ్డ్ రకూన్ బాంబుని తీసుకుందాం అనేది రాకెట్ రకూన్కి రిఫరెన్స్. చిన్నప్పటి నుండి రకూన్స్ అనేవి పీటర్కి ఫేవరెట్ యానిమల్ అన్న టైప్లో పోర్ట్రే చేశారు. హ్యాంక్, ఫోస్టర్ అండ్ టిచాకా కలిసి పీటర్ కార్నర్ చేద్దాం అని ట్రై చేసే టైంలో డాక్టర్ లాసన్ పీటర్ షిప్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుద్దేమో అని చూస్తుంది. అయితే వీళ్ళందరూ కలిసినా సరే పీటర్దే అప్పర్ హ్యాండ్ అయి ఉంటుంది అనమాట. అంటిల్ థార్ అరైవ్స్. థార్ వచ్చి పిల్లోడిని పడుకోబెడతాడు, ఇప్పటికే చాలా ఎక్స్ట్రాలు చేసావని. పీటర్ క్విల్ని ఒక కేజ్లో లాక్ చేస్తారు. లోకి నుంచిన కేజ్ లాంటిదే ఇది కూడా. అప్పుడు థార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యాస్గార్డ్ అండ్ యాటన్హైమ్ డిస్ట్రాయ్ అవ్వడానికి కారణం పీటరే అండ్ మొత్తం 9 realmsలో లాస్ట్ స్టాండింగ్గా ఉన్నది మీ ఎర్తే అని చెప్తాడు. అండ్ ఆల్సో మిసోరీ నుండి రికవర్ చేసిన సీడ్ని చూపించి ఎలా ఈగో అండ్ పీటర్ కలిసి ఒక సీడ్ని ట్రిగర్ చేయడం వల్ల ప్లానెట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గుడ్ న్యూస్ ఏంటంటే పీటర్ క్విల్ని యూజ్ చేసుకుని వీళ్ళు ఆ సీడ్లింగ్ లేయర్ యొక్క కాస్మిక్ రేడియేషన్ని పెనిట్రేట్ చేయొచ్చు.
తన ఫాదర్ యొక్క యాక్సెస్ బ్యాచ్ పట్టుకుని తిరుగుతున్న హోప్ వ్యాన్ డైన్ పీటర్కి ఎదురవుద్ది. బట్ ఇద్దరూ కూడా ఒక విషయం మీద బాండ్ అవుతారు. అదేంటంటే వాళ్ళ మదర్స్ని కోల్పోవడం. నేను కేవలం మిసౌరీలో ఉన్న నా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నానని పీటర్ హోప్తో చెప్తాడు. తన ఫాదర్ ష్రింకింగ్ టెక్ని యూజ్ చేసి ఎలాగోలా పీటర్ని కేజ్ నుండి విడిపించి తన మదర్ ఇచ్చిన వాక్మ్యాన్ని పీటర్కి గిఫ్ట్గా ఇస్తుంది. లేటర్ ఆన్ హోప్ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఈ డిస్ట్రక్షన్కి అంతా కారణం పీటర్ కాదు, తన ఫాదర్ అయిన ఇగో అని. బట్ టీం అంతా పీటర్ని ఇంకా థ్రెట్గానే చూస్తారు. తను నేను చేయనంటేనే తను ఎక్కడికి వెళ్ళాడో చెప్తానని హోప్ అంటది. ఈ సీన్లో సెంటిమెంట్ వింటర్ సోల్జర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకోవైపు స్పేస్లో ఉన్న ఇగో పీటర్తో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నా అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అండ్ ఎర్త్ మీద ఉన్న తన ఎనిమీస్ గురించి తెలుసుకుంటాడు. తన కొడుకైన పీటర్ బ్రతికున్నాడో లేదో అనే విషయానికన్నా పీటర్ ఆ సీడ్లింగ్ని ట్రిగర్ చేయలేదని పాయింట్ మీదే ఎక్కువ వరి అవుతాడు. ఇలా కాదు ఇంకా నేనే హ్యాండిల్ చేయాలని మ్యాటర్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఇగో అండ్ పీటర్ ఇద్దరిని ఆపలేమని రియలైజ్ అయిన షీల్డ్ టీమ్ పీటర్ ఒక లిటరల్ చైల్డ్ అనే విషయాన్ని మర్చిపోయి తండ్రి కొడుకులు ఒకరొకరు ఫైట్ చేసుకునేలా చేయాలని డెసిషన్కి వస్తారు. పెగీ అండ్ టీమ్ డెజర్ట్లో ఇగో కోసం వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ వెండీ లాసన్ పీటర్ని తీసుకుని రావడానికి పీటర్ హోమ్ టౌన్ అయిన మిసౌరీకి వెళ్తుంది. డిజర్ట్లో ఉన్న శాండ్ అండ్ రాక్ మెటీరియల్తో ఒక ఆర్మీనే సమన్ చేస్తాడు ఇగో. ఇక్కడ వన్ హెల్ ఆఫ్ ఏ ఫైట్ జరుగుద్ది. పెగీ కమాండ్మెంట్లో థార్, ఫాస్టర్ అండ్ టిచాకా ఇగోని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే హోవర్డ్ స్టార్క్ సీడ్లింగ్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఈ ఫైట్ సీన్లో బకీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు కానీ రెస్పాన్స్ ఉండదు. అప్పుడే అర్థమయ్యేది ఏంటంటే సోవియట్ యూనియన్ వింటర్ సోల్జర్కి ఆర్డర్స్ ఇచ్చి ఉంటుంది మిసౌరీ సిమెట్రీలో ఉన్న పీటర్ని చంపేయమని. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి లాసన్ అండ్ హ్యాంక్ కూడా వస్తారు. హ్యాంక్ పిమ్ అక్కడ రియలైజ్ అవుతాడు పీటర్ని ఒక ఏలియన్గా చూడడం ఆపేసి ఒక చైల్డ్గా చూడాలి అని. అండ్ పీటర్ కూడా హ్యాంక్తో అంటాడు, నా ఫాదర్ నా మైండ్ని కంట్రోల్ చేస్తున్నాడు, నాకు నా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఇప్పుడు మా అమ్మ కూడా లేదు, నాకు ఇంటికి కూడా వెళ్ళాలని లేదు ఇంకా. పీటర్ బాధ హ్యాంక్ పిమ్కి అర్థమవుద్ది. మేమంతా ఉన్నాం నీకు, ఐ విల్ టేక్ యూ ఇన్ అని కన్సోల్ చేస్తాడు. స్నైపర్ యొక్క క్రాస్ హెయిర్స్లో ఉన్న పీటర్ పైన ట్రిగర్ పుల్ చేయడానికి రెడీ అవుతాడు బకీ. హవర్డ్ ట్రాన్స్మిషన్ని ఇంటరప్ట్ చేసి బకీతో మాట్లాడతాడు. పీటర్ని ఒక టార్గెట్గా చూడకు, ఒక మనిషిలాగా చూడు అని. ఈ కాన్వర్సేషన్ అనేది పీటర్ని సేవ్ చేయడం కన్నా మోర్ ఆఫ్ బకీ బార్నర్ని హైడ్రా మైండ్ కంట్రోల్ నుండి విడిపించడానికి జరిగినట్టు అనిపించింది నాకైతే. ఎంత చెప్పినా వింటర్ సోల్జర్ కన్విన్స్ అవ్వలేకపోతాడు. అప్పుడు హవర్డ్ స్టార్క్ బకీ బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టీవ్ రాజర్స్ నేమ్ డ్రాప్ చేస్తే ఏమైనా వింటాడేమో అని ట్రై చేస్తాడు. అండ్ గెస్ వాట్, అది వర్క్ అవుద్ది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా బేస్లోకి ఇగో బ్రేక్ చేసుకుని వెళ్ళి సీడ్లింగ్ని రిట్రైవ్ చేసుకుంటాడు. బట్ దాన్ని హ్యాంక్ అండ్ పీటర్ ఇంటరప్ట్ చేస్తారు. ఫైనల్గా ఇగో అండ్ పీటర్ ఫేస్ ఆఫ్ అయినప్పుడు పీటర్ చెప్పేది ఏది కూడా ఇగో వినడు అండ్ తన కొడుకుని ఒక డిసప్పాయింట్మెంట్ లాగా చూస్తాడు. పీటర్ అప్పుడు ఆ సీడ్లింగ్ని అబ్జర్వ్ చేసుకుని ఆ పవర్ సర్జ్ యూజ్ చేసి ఇగో యొక్క ఫామ్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. సీన్ కట్ చేస్తే అందరూ హ్యాంక్ హౌస్లో గ్యాదర్ అవుతారు. డాక్టర్ వెండీ లాసన్ పీటర్ అండ్ హోప్కి గూస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎర్త్ మీద మనం డిస్ట్రాయ్ చేసింది కేవలం ఇగో యొక్క వన్ ఆఫ్ ద ఫామ్ని మాత్రమే, ఇగోది లివింగ్ ప్లానెట్ ఇంకా బ్రతికే ఉందని థార్ చెప్పేసరికి మొత్తం అందరూ టీమప్ అయ్యి ఇగో ద లివింగ్ ప్లానెట్కి స్టార్ట్ అవుతారు. అక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.